ఓం నమో వెంకటేశాయ. ఈ ఫిబ్రవరి 1వ తేదీ పౌర్ణమి. విశేషంగా అది మాఘ పౌర్ణమి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు. ఎందుకంటే అది చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. దేవతలు భూలోకానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర నదులైన గంగా, యమున వంటి నదులలో స్నానం చేస్తారని మనకు పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఎవరికైనా అవకాశం గనుక ఉంటే సముద్ర స్నానాలు కానీ నదీ స్నానాలు గనుక చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుంది. లేకపోయినా ఇంట్లోనైనా కూడా నదులలో స్నానం చేసినట్లు భావన చేసుకొని స్నానం చేసి పరమాత్మను అర్చించుకుని సేవించుకుంటే కొంత ఫలితమైనా కూడా లభిస్తుంది. మాసంలో చేసే స్నానాలకు, దానాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే మామూలుగా చేసినటువంటి స్నానాలు, మామూలుగా చేసేటటువంటి దానాలు మామూలు ఫలితాన్ని, కొంత ఫలితాన్ని ఇస్తే ఈ మాఘమాసంలో చేసిన స్నానం, దానం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణాలే చెప్తున్నాయి. ఈ మాఘ పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన రోజు. ఇటు శివునికి అటు కేశవునికి ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ మాఘ పౌర్ణమి. ఈరోజు విశేషమైనటువంటి పూజలు దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఎక్కడైనా సత్యనారాయణ వ్రతాలు దేవాలయాలలో, అన్నవరం అటువంటి పుణ్యక్షేత్రాలలో, తర్వాత వారి వారి ఊళ్ళలోనే ఉన్నటువంటి దేవాలయాలలో కూడా సత్యనారాయణ వ్రతం ఆ రోజు చేస్తారు. మామూలుగా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు చేసేటటువంటి దేవాలయాలు కూడా ఉంటాయి. కానీ విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా చేస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళైనా చేయించుకోవచ్చు, లేదా అంటే ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతం చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జన్మించినట్లు కొన్ని చోట్ల చెప్పబడింది. అందువల్ల వివాహం కాని అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి నాడు గౌరీదేవిని పూజించుకుంటే, గృహంలోనైనా లేదా ఇంట్లోనైనా గౌరీదేవిని పూజించుకుంటే వాళ్లకు త్వరగా వివాహం జరుగుతుందని కొన్ని చోట్ల చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా అమ్మాయిలు ఎవరైనా ఉంటే, వివాహం కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే గౌరీదేవిని అర్చించుకుంటే త్వరగా వారికి వివాహం జరుగుతుంది.